ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తెన్నేటి పార్కు ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. సో అద్భుతమైనటువంటి ఈ పార్కును చూడండి. సో 2 ఎంట్రన్స్లు ఈ విధంగా ఉంటాయి. చూస్తారు కదా తెన్నేటి ఎంట్రన్స్. సో తెన్నేటి ఎంట్రన్స్ ఈ విధంగా మరి మనం కైలాసగిరి నుంచి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వెళ్ళొచ్చు. సో ఇలాగ ఆర్కే బీచ్ కూడా వెళ్తుంది. సో ఇలా చూస్తే ఇది పార్కింగ్ ప్లేస్ అండి. ఇది పార్కింగ్ అంటే మనం కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఈ విధంగా చేయటి కోట ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ పక్కన ఉన్నటువంటి షిప్ దగ్గర నుంచి ఇలాగ వెళ్తుంటే మరి కొంతమంది ఆల్రెడీ అక్కడ మరి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని జూమ్లో చూపెడతాము. ఓకే చూడండి, ఈ విధంగా మరి సీ పక్కన జూమ్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా లాంగ్లో ఉన్నారు వాళ్ళు మనకి. సో చాలా గాలి కూడా వేస్తుంది, ఊపేస్తుంది మనిషిని. చూడండి ఎంత దూరాన్ని ఉన్నారో మీకు కనపడదు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నది. సో మనం ఈ విధంగా పై నుంచి వచ్చాము. ఓకే సో చూడండి, వీళ్ళు యూత్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు తెన్నేటి పార్కు వచ్చి. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి? ఎంబీపీ నుంచి వచ్చారు వీళ్ళు స్టూడెంట్స్. సో ఇలాగ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో ఎవరు? సో ఎంపీ రామ్మోహన్ రెడ్డి వీళ్ళకి ఫ్యాన్స్ అంట. ఓకే, మన ఎంపీ గారు ఫస్ట్ మినిస్టర్ కూడా ఆయన. సో ఓకే చూడండి, వీళ్ళు స్టూడెంట్స్ యూత్ వచ్చారు, వచ్చి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఓకే సో వీళ్ళందరూ కూడా రామ్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అంట, మన మినిస్టరు. సో అదేవిధంగా మరి వీళ్ళు సరదాగా వచ్చారు. ఈ లొకేషన్ అంతా కూడా తిరిగి మరి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రండి. సో ఎంపీపీ కాలనీ నుంచి వచ్చారండి వీళ్ళు. థ్యాంక్ యూ. ఇక్కడ మారేడి మాంబ అనే టెంపుల్ కూడా ఉన్నదండి. చూడండి మారేడి మాంబ. సో చూస్తాను కదా ఇక్కడ టెంపుల్ కూడా ఇక్కడ కింద ఉన్నది. సో ఈ విధంగా తినేటిపోతుంది. సో ఈ టెంపుల్ కూడా ఈ విధంగా రాటక మెట్లు కూడా ఉన్నాయి అక్కడ. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఓకే, కింద చూస్తే విధంగా ఉంటుందండి. చాలామంది మరి ఈ విధంగా చూడటానికి వస్తారు టూరిస్టులు. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సోంపేట వచ్చారండి వీళ్ళు. చూస్తారా, అందరూ కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన సీ వ్యూకి ఇక్కడ ఒక కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ విధంగా మన ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క సీ వ్యూకి మరొక సీ వ్యూ ఉన్నది. సో ఈ విధంగా రావచ్చు. చాలా అద్భుతంగా అందంగా మనకి కనపడుతుంది సీ ఇక్కడ నుండి. ఓకే సో ఈ లొకేషన్ చూడండి, పక్కన ఉన్న లొకేషన్స్ అద్భుతంగా కనపడుతున్నాయి కదా. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ కూడా చేశారు, అంత అందంగా కనపడుతుంది ఇక్కడికి. ఓకే సో షిప్ కూడా ఒకసారి చూపెడుతున్నానండి. ఈ విధంగా ఉంటుంది పైన చూస్తుంటే. ఓకే సో ఒక అద్భుతమైన లొకేషన్ తెన్నేటి పార్కు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది తెన్నేటి పార్కు సీ వ్యూ ఇది. సో అదేవిధంగా చాలామంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు టూరిస్టులు. ఓకే చూస్తున్నారు కదా. సో వైజాగ్లో ఉన్నటువంటి తెన్నేటి పార్కు ఉన్నటువంటి మరి ఈ యొక్క సీ వ్యూ పాయింట్ మాట ఇది. ఎలాగుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా తెన్నేటి పార్క్ అనేది ఇంక ఇక్కడ చెట్టు కింద ఉన్నాను నేను. నీడ ఉంది, అంత ఎండ ఉన్నప్పటికీ మనకి నీడ
ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి ఈ విధంగా మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సీ వ్యూ ఇక్కడ నుంచి ఈ విధంగా కనపడుతుంది. ఓకే, సో మరి ఈ విధంగా మనము ట్రాక్ మీద నడిచి వెళ్తుంటే మరి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది. సో అందరూ మరి ఈ విధంగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా వైజాగ్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెన్నేటి పార్క్ని సందర్శించండి, ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ విధంగా వెళ్ళి వచ్చాము పైకి సీ వ్యూకి. సో ఇలాగా కింద నుంచి కూడా మరి కిందకి వెళ్ళటానికి ఒక మార్గం ఉన్నది, అది కూడా చూద్దాము. సో ఈ విధంగా ఫుట్పాత్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఒక ఫుట్పాత్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్. ఈ విధంగా మరి పైనుంచి వచ్చాము, ఇప్పుడు మనకి కిందకి వెళ్తున్నాం మనం. ఓకే, సో ఒక అద్భుతమైనటువంటి సీ వ్యూ ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది. సో ఈ విధంగా మరి మనం పైనుంచి కిందకు వస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొంత నీడగా ఉంది కాబట్టి మనం షేర్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో కింద నుంచి మళ్ళీ దీని కింద నుంచి మనం చూస్తే లొకేషన్ ఈ విధంగా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చినటువంటి రూట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, లోపల ఉన్నటువంటి ఏరియాలో అదేవిధంగా మరి టాయిలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పడాల్సిన ఉండదు. సో అదేవిధంగా మరి మరో పక్కకు వచ్చాము, ఇక్కడ తెన్నేటి పార్కులో మరొక పార్క్ని చేసినాం ఇప్పుడు. సో మరి ఇది ఒక పార్టు. సో ఈ విధంగా తెన్నేటి పార్కులు ఇలాగా అనేక పార్ట్లుగా మనకి ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, సో చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మంచి ట్రీస్ ఉన్నాయండి ఇక్కడ క్యాబ్ దగ్గరికి. సో ఇలా కూడా కిందకి మరి వెళ్ళొచ్చు ఈ రూట్లో కూడాను. అదేవిధంగా మరి ఫ్యామిలీస్ కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, యూత్. సో ఈ ట్రాక్స్ మీద లాగా మనం నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తెన్నేటి పార్క్ ఉన్నటువంటి కొన్ని ఏరియాలు ఇవి. ఓకే, చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ ఏరియాస్ కొన్ని మీకు ఈ విధంగా కనపడుతున్నాయి ఇక్కడ. ఓకే, సో అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది, చూస్తున్నారు కదా, అద్భుతమైన లొకేషన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు తెన్నేటి పార్కులో మనం ఉన్నాము, వైజాగ్ తెన్నేటి పార్కు. చూస్తున్నారు కదా, అద్భుతమైన లొకేషన్స్. సో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, చూడండి. సో మరి ఈ విధంగా అందరూ కూడా మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు వైజాగ్ వస్తే కనుక తెన్నేటి పార్క్ని సందర్శించండి. మన వీడియోలు చాలా ఉన్నాయి, 170+ వీడియోస్ ఉన్నాయి ప్రస్తుతం. అవన్నీ కూడా మీరు చూడండి. వైజాగ్ సిటీ అంతా ఉంటుంది, కోనసీమ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మరి శ్రీకాకుళము ఇవన్నీ కూడా మనం చూసాము, అవన్నీ కూడా చూడండి. అద్భుతమైనటువంటి మరి వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. సో ఇది సీ వ్యూ పాయింట్, ఇది ఏ విధంగా చూడండి సీ వ్యూ పాయింట్. ఓకే, సో సీ వ్యూ పాయింట్లో మరి ఈ విధంగా కనపడుతుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో తెన్నేటి పార్క్లో ఉన్నటువంటి మరి కొన్ని ప్రదేశాలు మనం ఈరోజు చూస్తున్నాము. సో ఈ విధంగా మరి
అద్భుతంగా కనపడుతున్నాయి కదా. మరి ఏ విధంగా ఉంటాయో కామెంట్ చేయండి. సో చాలామంది మరి ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. వారిని కూడా మీరు చూడవచ్చు. యూత్, ఎక్కువ మంది యూత్ ఉంటారు ఇక్కడ. చూస్తున్నారు కదా యూత్ ఏ విధంగా ఉన్నారో. ఓకే, సో ఈ విధంగా మనము యూత్ని కూడా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మంచి ఎండలో మరి ఇక్కడ మనం మంచి లొకేషన్లో నడుస్తున్నాము. ఓకే, సో మంచి లొకేషన్లో మరి ఈ యొక్క చెట్ల కింద అద్భుతంగా ఉన్నది చూడండి. ఓకే, సో ఈ లొకేషన్ ఎలా ఉందో కూడా మరి కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న లొకేషన్స్ కూడా మీరు చూడవచ్చు. అద్భుతమైనటువంటి లొకేషన్స్. ఓకే ఫ్రెండ్స్, సీ వ్యూ చూడండి ఏ విధంగా ఉందను. సో తెన్నేటి పార్క్, వైజాగ్లో ఉన్నటువంటి తెన్నేటి పార్క్లో మీరు చూస్తున్న మరొక సీ వ్యూ మాట ఇది. సో అద్భుతమైన సీ వ్యూ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా మరి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వచ్చి స్టూడెంట్స్ వచ్చి. ఓకే, చూడండి అద్భుతమైనటువంటి లొకేషను తెన్నేటి పార్క్ ఇది. సో మీరు చూస్తున్న చూడండి తెన్నేటి పార్కు చూడండి. యూత్ చాలామంది వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సో कहाँ से आया? बेंगलुरु से आया? कहाँ से? कॉट मिल से अंట. సో ये తెలుగు ఛానల్ है, తెలుగు ఛానల్ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. సో ఎంజాయ్. సో ఈ విధంగా చాలా ఏరియాల నుంచి వస్తుంటారు వీళ్ళు. ఓకే, చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సీ నుండి మరొక అద్భుతమైనటువంటి మరి వ్యూ చూడండి. ఈ విధంగా ఉంటుంది ఇది. కింద ఎంత లాంగ్ నుంచి మీకు చూసారా, దగ్గరగా తీస్తే విధంగా ఉన్నది. అద్భుతమైన లొకేషన్స్ ఇవన్నీ కూడాను. సో చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సో అద్భుతంగా ఉన్నది కదా ఈ లొకేషన్స్ అన్నీ కూడాను. సో మీరు దయించి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లొకేషన్స్ అన్నీ కూడా మరి ఈ విధంగా మనం మీకు చూపెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ విధంగా ముగింతాము. సో ఓకే, మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ జీవీ రావు సైనింగ్ అప్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూడండి అద్భుతమైన తెన్నేటి పార్క్ గార్డెన్ ఎలా ఉందను. సో మంచి అందంగా తయారు చేశారు ఇక్కడ ఈ గార్డెన్ను. సో అద్భుతమైనటువంటి గార్డెన్ చూసారా, చాలా మరి అందంగా ఉంటుంది. సో అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఎంజాయ్ చేస్తారు. ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఈ విధంగా వచ్చి ఈ విధంగా మనం వెళ్ళాము. సో ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో తెన్నేటి పార్క్లో ఉన్నటువంటి మరికొన్ని ఏరియాలు అండి ఇవి. సో ఈ విధంగా మరి మంచి మరి లొకేషన్ తీర్చిదిద్దారు. సో రోడ్డు వైపు చూస్తుంటే ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా షాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా తీసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక పార్క్లో ఉన్నటువంటి ఒక కేఫ్ ఇది. ఓకే, సో ఈ విధంగా కాపాడుతుంది. చూస్తున్నారా కాకిలకి ఎంత దగ్గరగా ఉన్నదను. సో ఇక్కడ కాకిలకి భయం ఉండదు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, పార్క్ లోపల నుంచి మనం బయటకు వస్తుంటే ఈ విధంగా ఉంటుందండి. సో ఇదంతా పార్క్ ఇది. పార్క్ లోపల నుంచి మనం బయటకు వస్తున్నాము. సో బయటకు వస్తుంటే ఈ విధంగా ఉంటుంది. సో మరి మన రోడ్డు మీదకి వచ్చామండి, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము. ఈ విధంగా మరి కైలాసగిరి నుండి ఈ విధంగా వస్తుంది. కైలాస్ హిల్స్ ఇవన్నీ కూడాను కైలాసగిరి హిల్స్ ఈ విధంగా ఆర్కే బీచ్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.